ఎక్కడ ఈ పెద్ద ఆవిడ గిన్నె అరిగిపోయేలాగా తోమేస్తుంది అనుకుంటున్నారా? గురు పౌర్ణమి కదండి, మేము సాయిబాబా గుడికి వెళ్ళాము. ఆ గుడి దగ్గర అయితే అన్నదానానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ హడావిడిగా వంటలన్నీ చేసేస్తున్నారు. అక్కడే ఈ సిచ్యువేషన్ అనమాట. ఆవిడ పక్కన ఒక గిన్నె తోమేస్తున్నారు, ఒక గిన్నె అయితే వండేసి పక్కన పెట్టేశారు. ఇంకో గిన్నెలో బిర్యానీలు వండడానికి మొత్తం వేసుకుంటున్నారు అనమాట. ఆవిడకి ప్రపంచంతో సంబంధం లేదు. పాపం ఆ గిన్నె తోముతూనే ఉన్నారు. ఆ పెద్ద ఆవిడ లాస్ట్లో ఎవరో వచ్చి హెల్ప్ చేశారనమాట. ఎంతసేపు తోముతారో ఏంటో అనుకున్నాను నేను. ఈలోపు ఒక పక్కన మనకంటే అన్నదానం అంటే పప్పు చారు అలా అన్నీ వేస్తారు, కానీ ఇక్కడ అలా ఉండదండి. మ్యాక్సిమం ఈ గుళ్ళో ఎప్పుడు వెళ్ళినా మేము ఏ సిచ్యువేషన్లో వినాయక చవితి కానీ లేదు అంటే ఏదైనా పండగలప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువ వాంగీబాతే పెడతారు. ఎందుకంటే సాయిబాబాకి వంకాయ ఇష్టం అంటారు కదా, అందుకో ఏంటో తెలీదు, వాంగీబాతే పెడతారు. ఈ వాంగీబాత్ కోసమే అనుకుంటా బిర్యానీ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పెరుగు, టమాటా ముక్కలు అన్నీ వేసేసి మొత్తం అన్ని తిప్పుతూ హడావుడిగా అయితే రెడీ చేసేస్తున్నారు. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల అయితే మాకు ఇది తినే అదృష్టం అయితే కలగలేదు. నైట్ అయితే అవకాశం ఉండొచ్చు.